నమస్తే. ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపించే పేరు మోనాలిసా. మహాకుంభమేళ ఒకవైపు అయితే మరి అంతమంది జనానికి పరిచయమైనటువంటి ఇంకొక పేరు మోనాలిసా. మొత్తానికి మోనాలిసాకి ఇప్పుడు సినిమా ఆఫర్లు కుంభాలుగా వస్తున్నాయి. ఒక పక్క రామ్ చరణ్తో కూడా ఒక చిన్న క్యారెక్టర్ ఫిక్స్ అయిందని చెప్పి ఒక పక్కనంటే, మరో పక్క ఇంకొక హిందీకి సంబంధించినటువంటి బాలీవుడ్కి సంబంధించినటువంటి మణిపూర్ డైరీస్ అనేటువంటి ఒక సినిమాపై తను తీసుకుంటున్నారని చెప్పి ఇంకో కథనం అయితే వినిపిస్తుంది. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి మహాకుంభమేళ ఒకవైపు అయితే, ఈ కుంభమేళ ఆధ్యాత్మికంగా ఉంటే, ఇంకో పక్క వచ్చేసి చిరు వ్యాపారం చేసుకుంటూ ఒక పూసలు అమ్ముకుంటున్నటువంటి మోనాలిసా మాత్రం ఇప్పుడు అంతకన్నా ట్రెండ్ అవుతుందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మోనాలిసా సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇవన్నీ ట్విట్టర్ కావచ్చు, ఇవన్నిట్లో కూడా అవన్నీ వస్తున్న షార్ట్లు కూడా మోనాలిసాకు సంబంధించే వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయని చెప్పి అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది మోనాలిసాకు సంబంధించినటువంటి భవిష్యత్తు? నిజంగా రామ్ చరణ్ పక్కన కూడా ఇప్పుడు నటించబోతున్నారని తెలుస్తుంది. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మోనాలిసా అనే పేరు సాధారణంగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ పెడతారు. ఇప్పుడు పూసలమ్మే మహిళ అంటే దాదాపు వాళ్ళు పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళే వింటారు. ఇప్పుడు మోనాలిసా అనేది లియోనార్డో డావిన్సీ వేసిన చిత్రపటానికి ఉన్న పేరు మోనాలిసా నవ్వు అని నా చిన్నప్పుడు కథ చదివాను. అంటే మోనాలిసా నవ్వులో మనకి అసలు ఏ మీనింగో తెలియదట. అది ఆ నవ్వుకి, అందుకని మోనాలిసా నవ్వు అనే పేరుతో కథ వచ్చింది. అలాంటిది ఇన్నాళ్ళకి మళ్ళీ మోనాలిసా పేరు మీద మనం డిస్కషన్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అంటే ఆ ప్రయాగరాజ్లో ఆ పూసలమ్మే మహిళ ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం, అది కాస్త వైరల్ అవ్వటం, ఆ అమ్మాయికి ఇప్పుడు మేకప్ వేసి కొత్త ఫోటోలు కూడా వచ్చేస్తున్నాయి. ప్రధానంగా ఏంటంటే ఆ అమ్మాయిలో ఉన్న ప్రత్యేకత కళ్ళు, తేనె కళ్ళు. ఆ కళ్ళ ద్వారానే ఈ అందం వచ్చిందని అనుకోవాలి. అది ఇప్పుడు సినిమా వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు పడ్డారని చెప్పాలి. అయితే సాధారణంగా సినిమా సంబంధించి ఏ నటుడైనా సరే వాళ్ళకి కావాల్సింది కావాల్సినటువంటి మంచి క్యారెక్టర్లతో పాటు ఖచ్చితంగా ఆవగించేంత లక్ అని చెప్పేసి అనుకుంటుంటారు. అయితే నిజంగా ఎంతోమంది సినిమాకి సంబంధించి కావచ్చు, బుల్లితెర కావచ్చు, వెండితెర కావచ్చు, దీన్ని నటించాలని చెప్పి ఎంతోమంది చాలా ఏమంటారు అన్నమాట ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొని కూడా చాలామంది చూస్తూ వస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ కాదంటూ మోనాలిసాని ఎంచుకోవడంలో లక్ ఫ్యాక్టర్ అనుకోవచ్చా, లేదంటే ఇంకేదన్నా అంటే ఏం చెప్తారు? అంటే నేను అనుకోవడం ఏంటంటే అమ్మాయి కళ్ళు తప్ప మిగతా అందం అంతా సినిమా హీరోయిన్ పనికొచ్చే లక్షణాలు అయితే నాకు అనిపించాల. ఫస్ట్ అంటే హీరోయిన్ ఫిగర్ లాగా రష్మిక మందన్ననో, లేకపోతే త్రిషానో, లేకపోతే టాప్ హీరోయిన్స్ ఎవరైనా ఐశ్వర్యరాయ్, స్నేహ ఉల్లాల్ కళ్ళు కూడా కొద్దిగా అలాగే ఉంటాయి. గతంలో స్నేహ ఉల్లాల్ నాడు ఐశ్వర్యరాయ్ లాగా పోలికలు ఉండేది. ఐశ్వర్యరాయ్ అందంగా ఉంటుందని చెప్పొచ్చు, స్నేహ ఉల్లాల్ అందంగా ఉంటుందని చెప్పొచ్చు. కానీ ఈ అమ్మాయికి కళ్ళు తప్పితే ఫేస్లో, అంటే బహుశా నేను వాళ్ళు పోవర్టీ దీనిలో సరైన వయసు లేకపోవచ్చు, లేకపోతే ఆ ఏజ్ కూడా రాకపోవడం వల్ల కొంత అంత ఉండొచ్చు. ఒకవేళ సినిమాల్లోకి వస్తే అమ్మాయి మళ్ళీ చాలా గ్లామర్గా తయారవచ్చామని చెప్పలేము. ఇప్పటికిప్పుడు చెప్పాలంటే అమ్మాయికి సినిమాకు ఉన్న అందసందాలు ఉన్నాయని నేను అయితే భావించట్లా. ఇంకో సినిమాల్లో నటించాలంటే మళ్ళీ యాక్టింగ్ నేర్పాలి, డ్యాన్స్ నేర్పాలి, ఇదంతా చాలా తతంగంతో ఉంటుంది. ఇప్పుడు గతంలో వైరల్ అయిపోయిన వాళ్ళు, తెరమరుగు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కోసారి సడన్గా వైరల్ అవుతూ ఉంటారు, చెప్పలేము. వాడు బుల్లిరాజు కూడా అలా వైరల్ అయిపోయి ఒక సెలబ్రిటీ హోదాలోనే ట్వీట్ చేస్తున్నారు అతన్ని. కేవలం సోషల్ మీడియా పుణ్యమా అంటూ అతను సినిమా అవకాశం వచ్చింది. ఇప్పుడు మోనాలిసా కూడా కేవలం ఆ సోషల్ మీడియా పుణ్యమా అంటూనే ఇన్స్టాలో అమ్మాయి ఫోటోలు కానీ తెగ వైరల్ అవుతున్నాయి. కేవలం ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఇన్స్టాలో ఒక అకౌంట్ కూడా కనిపిస్తుంది, దాంట్లో ఫోటోలు చాలా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే మణిపూర్ డైరీస్ అనే అంటే ఆ సినిమాలో అవకాశం రావడం, సనోజ్ మిశ్రా డైరెక్టర్, ఆ సినిమాలో అవకాశం ఒక ఎత్తు అయితే మన తెలుగు డైరెక్టర్లు కూడా ఆ అమ్మాయి కోసం ప్రయత్నిస్తున్నారు అనేది టాకు. ముఖ్యంగా ఏంటంటే RC16 రామ్ చరణ్ సినిమా, ఆ సినిమాలో మరి జాన్వీ కపూర్ హీరోయిన్ అంటున్నారు, మరి సానా బుచ్చిబాబు డైరెక్టర్, ఉప్పిన డైరెక్టరు. మరి అందులో ఒక పాత్ర కోసం ఆ అమ్మాయిని అడుగుతున్నారు, ఆ అమ్మాయి కోసం ప్రయత్నం చేస్తున్నారంటూ వార్త వచ్చింది. నిజమేంతో తెలియదు కానీ మొత్తానికి సినిమా వాళ్ళ దృష్టిలో అయితే పడింది అమ్మాయి. ఇప్పుడు ఆ పాత్ర కాకపోయినా పోనీ వేరే పాత్రకైనా పనికి రావచ్చు. ఇప్పుడు ఐటమ్ గర్ల్స్ చూసుకుంటే, ఐటమ్ గర్ల్స్ ఇప్పుడు ఓరసి రౌతిలా కానీ లేకపోతే ఇంకో కొంతమంది ఉన్నారు, వాళ్ళ మీద ఈ అమ్మాయి బెటర్ అనుకుంటున్నా ఒక అతను చెప్పాలంటే. ఎందుకంటే అట్లాంటి పాత్రకైనా పనికి రావచ్చు, చెప్పలేము. అమ్మాయి పెద్ద హైట్ కూడా కాదు, అట్లా అనుకుంటే హైట్ ఉన్న హీరోయిన్ కూడా ఇప్పుడు ఎవరో లేరు, చిన్న వాళ్ళే. సినిమాలకు పనికి వస్తుందా లేదా అనేది ఏదో ఒక సినిమాలో తెర మీద చూస్తే తప్ప మనం చెప్పలేము, డిసైడ్ చేయలేము. ఇప్పుడు కొంతమంది చూస్తున్నాం, ఇమానువి అనే అమ్మాయి వచ్చింది, ప్రభాస్తో ఫౌజీలో చేస్తుంది. ఆ అమ్మాయి సోషల్ మీడియాలో బాగా, ఆ అమ్మాయి కూడా అలాగే అవకాశం వచ్చింది. ఇవాళ ఇన్స్టాలో ఆ ఫోటోల వల్ల, ఆ అకౌంట్ల వల్ల కూడా కొంతమందిని తీసుకుంటున్నారు, వాళ్ళు అట్లాగే షైన్ అవుతున్నారు కూడా.
చెప్పలేము ఈ అమ్మాయి భవిష్యత్తులో మళ్ళీ ఒక స్టార్ హీరోయిన్కి వెళ్ళకొచ్చేమో చెప్పలేము కూడా. అయితే ఖచ్చితంగా ఒక లక్ ఫ్యాక్టర్ వల్లే ఈ అమ్మాయికి ఇన్ని అవకాశాలు వస్తున్నాయి. అవకాశాలు నిలబెట్టుకుంటే మటుకు ఖచ్చితంగా ఒక స్టార్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే నిజంగా అవకాశాలు దక్కనోళ్ళు మోనాలిసాని చూసి చాలా వరకు కుళ్ళుకుంటున్నారంటే ఏమంటారు? ఖచ్చితంగా ఉంటుందిగా, ఎందుకంటే ఇది పోటీ ప్రపంచం. ఎవరెవరో పూసలమ్మే అమ్మాయి ఇప్పుడు నేను ఎట్లా ఫీల్ అయ్యానో కొంతమంది కూడా అలా ఫీల్ అవ్వచ్చు, లేదా కొంతమందికి అద్భుతంగా కనిపించవచ్చు. కొంతమంది కళ్ళను చూసే కళ్ళని బట్టి ఉంటుంది, లేదా మా అమ్మాయి కళ్ళలో ప్రత్యేకత ఉంది అంటే చెప్పలేము. అదృష్టం మీరు అన్నారు కదా, ఆవగిందంత అదృష్టం. ఇప్పుడు ఒక్కోసారి అవకాశం అటు తలుపు తట్టింది, దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆ అమ్మాయి కూడా సిద్ధపడినట్టుగా మనం భావిస్తుంది. విమర్శించే వాళ్ళు ఎన్ని రకాలు విమర్శించవచ్చు. ఒక అమ్మాయికి అదృష్టం వస్తే ఆ పేదంటి అమ్మాయి మంచి అవకాశంగా చెప్పాలి ఇది. అయితే గతంలో కూడా ఇలాంటి సినిమాలే, ఇలాంటి కోవ సినిమాలు తెలుగులో కూడా వచ్చినట్టుగా ఉన్నాయి. ఏదైతే పురాణ సినిమాలు ఏవైతే ఉన్నాయో, లేదంటే 90s 80s బ్యాక్డ్రాప్లో కూడా ఇలానే ఒక చిన్న స్థాయికి సంబంధించినటువంటి ఒక కుటుంబంలో జన్మించిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి న్యాచురల్ అందాలు చూసి దీనికి సంబంధించి హీరోయిన్గా తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి కథలు కూడా వచ్చాయనుకోవాలా? ఇప్పుడు అట్లా హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో కూడా అలా అనుకోకుండా అమ్మాయి అన్నం చందాలను చూసి అవకాశాలు రావటమే. ఇలా ఉన్నారు సినిమా స్టార్స్గా మారిన వాళ్ళు అప్పుడు ఉన్నారు. అప్పుడు సోషల్ మీడియా లేని రోజుల్లో మరి మార్లిన్ మన్రో మరి అలా వచ్చి దాని తర్వాత ఆ సక్సెస్తో వచ్చినప్పుడు నిలుపుకోలేని వెనక తెరమరుగైపోయిన వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, మరి మార్లిన్ మన్రో మరణం కూడా అలాగే జరిగింది. సక్సెస్ వచ్చినప్పుడు దాన్ని ఏంటంటే నిలబెట్టుకోగలగాలి. అది నిలబెట్టుకోలేకపోతేనే అక్కడే దెబ్బతింటూ ఉంటాయి చాలామంది. సిల్క్ స్మితాని చూసుకుందాం. సిల్క్ స్మిత చూసుకుంటే ఆవిడ కళల్లో కూడా ఇలాగే ఉంటుంది. ఆవిడ కూడా షైన్ అయింది, కానీ మరి ఏమైంది చివరికి? ఇట్లా కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి సక్సెస్ వచ్చినప్పుడు ఏంటంటే చుట్టూ ఉండే వాళ్ళు మంచి వాళ్ళని ఎంపిక చేసుకోవడం, చక్కగా గైడ్ చేసే వాళ్ళు పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళు రాడుదేలుతారు, షైన్ అవుతారు. అది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మోనాలిసా అప్పుడెప్పుడో విన్నటువంటి పేరు మళ్ళీ ఇప్పుడు మారుమోగిపోతుంది. సో మోనాలిసాకి మంచి సక్సెస్లు రావాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.